నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబుని అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఆయన మధ్యంతర బెయిల్లో బయటికి రావడం జరిగింది. కానీ వచ్చినటువంటి కొన్ని రోజుల తర్వాత అది రెగ్యులర్ బెయిల్గా కూడా మారడం జరిగింది. కోర్టు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే సిఐడి ఇప్పుడున్నటువంటి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసింది అనంట. ఎందుకు వేసింది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు జైల్లో 53 రోజులు ఉన్నారు. తర్వాత మధ్యంతర బెయిల్ అప్లై చేయడం జరిగింది. అది మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కూడా అయింది. అంటే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబుని మళ్ళీ అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, ఏదైనా అసలు బెయిల్ రద్దు చేయాలని ఎందుకు సిఐడి కోర్టులో పిటిషన్ వేసింది అంటారు? సిఐడి చెప్పే రీజన్ చూస్తుంటే ఫన్నీగా అనిపిస్తుంది. అసలు సిఐడి అలా ఎలా చెప్తుందో అంటే లోకేష్ గారు రెడ్ బుక్ చూసి సిఐడి భయపడటం ఎందుకు? సిఐడి భయపడాల్సిన అవసరం ఏంటి? రెడ్ బుక్లో మీరు ఏ తప్పు చేయలేదనుకున్నప్పుడు మీకెందుకు భయము? అవసరం లేదు కదా. సరే, దాన్ని చూపెట్టి ఎవరైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని అంటే రెడ్ బుక్లో పేరున్న వాళ్ళని అందరినీ చెప్పి బెదిరిస్తున్నారు, సో బెయిల్ క్యాన్సిల్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి అని అడగటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. సో అలా వెళ్ళి అడిగితే లూద్రా గారు ఏం చేశారంటే, సిద్ధార్థ లూద్రా గారు, సో లోకేష్ గారు చెప్పిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సంబంధం ఉంది? సంబంధం ఎక్కడా లేదు కాబట్టి సో ఇది ఎంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పటం జరిగింది. సరే, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఎందుకు సిఐడికి భయం వేస్తుంది? రెడ్ బుక్లో ఏముంటుందని వీళ్ళకి భయము? అంటే వీళ్ళు ఏమైనా చేశారా? నా కావాలని ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించారా అనే దానికి వీళ్ళు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే చేసుంటే భయపడాల్సిన అవసరం లేదు కదా. సో అది రెడ్ బుక్ అనేది ఒక సాకు చూపెట్టి సో అడగటం అనేది కరెక్ట్గా కూడా అనిపించలేదు. అంటే ఇది ఏదో చిన్నపిల్లలు గిల్లికజ్జల్ లాగా అనిపిస్తుంది కానీ ఒక పెద్ద అఫీషియల్స్ అయిన ఆఫీసర్స్ చేసే పని కాదు కదా ఇది. సరే, ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కెచెస్ వేయటమే కానీ మనకు కనపడుతుంది. అంటే ఇది మే 7వ తారీఖుకి వాయిదా ఉండటం జరుగుతుంది కదా ఈ కేసుకు సంబంధించి. ఆ వాయిదా లోపల మళ్ళా పలు రకాల బాబు గారిని ఏదైనా ఇరికించడానికి చూడటం ఆ ప్రయత్నాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మనకు సిఐడి వాళ్ళు ఇలా అడగటమే కానివ్వండి, రెడ్ బుక్ గురించి ప్రస్తావన తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు మనం చూసాం గులకరాయి విషయమే కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకెళ్ళటం ఇంకొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో దాడి చేయించడమే కానివ్వండి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, శవ రాజకీయాలు చేయడం అనేది ఒక నార్మల్ ప్రొసీజర్ కాబట్టి సో ఏం చేసి ఎవరి మీద ఏం నింద నెట్టుతాడు అనే భయం అయితే ఖచ్చితంగా అందరికీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఇష్యూ లాగా ఏదో ఒకటి డైవర్ట్ చేసుకుంటూ రావాలి. ఇష్యూస్ డైవర్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అంటే ఏదైతే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం, నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే స్పందన ఎక్కడ చూసినా రివ్యూస్ అన్నీ చూస్తుంటే, సర్వేలు అన్నీ చూస్తుంటే టీడీపీ మెజారిటీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. అలా చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అభద్రతా భావం రావటమే కానివ్వండి, దాంతో ఆయన భయపడి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఏంటేంటో లేవనెత్తడం జరుగుతుంది. మనకు అదే కనపడుతుంది మొత్తానికి. అంతకుమించి అయితే ఆయన ఏమీ చేయలేడు. ఇంకొకసారి కూడా ఏం జరుగుతుందంటే అణగారిన జాతులు కానివ్వండి, కులాల వాళ్ళని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా కేసులో ఇరికిచ్చే ప్రయత్నాలు చేయటం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు బీసీలు అంటే తెలుగుదేశంకి పట్టుకొమ్మ లాంటిది, అలాంటి బీసీల మీద కేసులు పెట్టించటాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ చేయడం. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం గులకరా ఇష్యూస్ కూడా మైనర్ పిల్లలను కూడా చూడకుండా వాళ్ళని అరెస్ట్ చేయించడం చూసాం. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దేనికి కూడా అంటే ప్రజల్ని మనం ఇబ్బంది పెడుతున్నామనే ఒక స్పృహ కూడా లేకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు కేసులు బరాయించడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో అసలు ఎందుకు మళ్ళీ చంద్రబాబుని అరెస్ట్ చేయించడానికి సిఐడి ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు, ఎవరికి లబ్ధి చేకూర్చడానికి?
అంటే నారా అయినా చంద్రబాబు అసలు ఇక్కడ లోకేష్ ఏదో రెడ్ బుక్ చూపించి అధికారులు బెదిరిస్తున్నారు అని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి చంద్రబాబుని మళ్ళీ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయడానికి అసలు ఏంటి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండి వచ్చేటప్పటికి అంటే ఎక్కడో నెగిటివ్ వస్తుంది, ఆయనకి అరెస్ట్ అయితే నెగిటివ్ వస్తుంది అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ అక్కడ ఎక్కడ నెగిటివ్ రాకపోయేటప్పటికి ఆయన అరెస్ట్ చేసి ఇంత కష్టపడ్డదంతా వృధా అయ్యింది. ఇంకా ఆయనకి సింపతి పెరగటము, ఆయన ఇన్ని సంవత్సరాలు పనిచేసిన 14 సంవత్సరాలు సీఎంగా చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడు మేము దీని మూలం లబ్ధి పొందాం, దీని మూలాన్ని మేము లబ్ధి పొందాం అనేది ప్రతి ఒక్కళ్ళు బయట రావటం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడు, ఆయన మీద మనం కేసు పెట్టాము, ఇరికిచ్చాం కాబట్టి ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఆయన్ని జైలు పంపిస్తే రేపు పొద్దున మళ్ళా సింపతి వస్తుందా, దాని వ్యతిరేకత వస్తుందా అనేది ఇంకా ఆయనకి గెస్ చేయలేకపోతున్నాడు. డెఫినెట్గా మళ్ళీ సింపతియే వస్తుంది. ఎందుకంటే ఆయన చేయని తప్పుకి మళ్ళా ఆయన మీద కేసు ఇరికించడం అనేది జరుగుతుంది కదా. సో నువ్వు 43,000 కోట్లకి 18 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు నువ్వు ఒకసారి కూడా బెయిల్ ఇప్పటికి ఒక్కసారి కూడా కోర్టులకి అటెండ్ అవ్వాలి. ఈ 5 ఏళ్లలో అటెండ్ అవ్వన వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఇంత వెంటనే యాక్షన్ వస్తుంది అనేది ప్రజలైతే ఆలోచిస్తారు కదా. ఖచ్చితంగా దాని మూలన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఎంతైతే ఇప్పుడు చూడండి రాయిది ఎట్లా బూమరాంగ్ అయిందో సేమ్ రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు గారికి ఈయన సిఐడికి ఇచ్చినా ఇంకొకళ్ళకి ఇచ్చినా ఏం జరిగినా కూడా అది ఏదైనా సరే ప్లస్సే అవుతుంది. అది అర్థం చేసుకోలేక కొంతమంది చేసే కుటిల ప్రయత్నాల్లో ఎప్పుడూ కూడా అది ఎట్లాంటి అంటే నీచ రాజకీయాలు చెప్తున్నాడు కదా. రక్తదాహంతో మరిగిన వైసీపీ పార్టీ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాలు చేయడానికి అలవాటు పడ్డాడు. కాబట్టి ఎవరినో ఒకళ్ళని ఇప్పుడు బలి చేయాలా లేకుంటే మనం టాపిక్ డైవర్ట్ చేయాలా ఈ ఆలోచనలోనే ఉంటున్నాడు. అంటే యాక్చువల్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయించినప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు గారు ఒక సభను అంటే సభకి పాల్గొని వచ్చి రెస్ట్ తీసుకునే మోడ్లోనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా సభల కోసం ఆయన వెళ్తూనే ఉండటం జరిగింది. అంటే కొన్ని అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని సభల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. సో అంటే దానికి చాలామంది జనసందోహం వస్తున్నారు కాబట్టి ఈయన రాకుండా ఉంటే వాళ్ళు తగ్గుతారు, దాన్ని బ్రేక్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. సిఐడి నుంచి మళ్ళీ బెయిల్ రద్దు చేయించడానికి, అది లోకేష్ చేసిన దానికి సంబంధించి చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్ చేయాలని దీని గురించి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు పరిణామాలు వేరుగానే ఉంటాయి. ఇది ఓట్ల రూపంలో దగ్గరలో ఉన్నది. ఇంకో 20-25 డేస్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఓట్ పోల్ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడుకే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి టైంలో అలాంటి డెసిషన్ తీసుకున్నానంటే వాళ్ళంత రాజకీయంగా వాళ్ళకి పరిణితి లేదనే అనిపిస్తుంది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోయినా ఆయన లోపల ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఆయన కోసం పోరాడిన వాళ్ళమే కదా, అందరూ పోరాడారు కదా. అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఏముంది, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఓన్లీ ఆయన సింపతి ఎవరైతే పార్టీలో పనిచేసే వాళ్ళు కార్యకర్తలు ఆ నాయకులు అంతవరకే ఉంటుంది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అట్లాంటి అరెస్ట్ వస్తే ప్రజలు బయట వచ్చారు. అప్పుడు ప్రజలు బయట వచ్చారు. సేమ్ రేపు పొద్దున అదే ప్రజలు బయట వస్తారు. అలాంటి ఆలోచన కుటిల రాజకీయం చేసే అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆలోచన చేస్తే రేపు ప్రజలే బుద్ధి చెప్తారు. మరి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లత. థ్యాంక్ యూ.